తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని గన్నరాముల ఇంటి దగ్గర 200 యూనిట్ల కరెంటు బిల్లు రసీదు విద్యుత్ అధికారులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఏఈ జెడ్పీటీసీ లక్ష్మణరావు, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య, చిన్నిబాబు, బండారి బాలరెడ్డి, రాజు నాయక్, వంగ గిరిధర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. 6 పథకాల లోపల భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఈరోజు ఎల్లారెడ్డిపేట లోపల లాంచింగ్ చేయడం జరిగింది. మరి గన్న రాములు ఇంటి దగ్గర ఈరోజు మండలానికి సంబంధించినటువంటి సెస్ ఏఈ గారు, డైరెక్టరు, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిఎం వీళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజలకు కల్లారా చూపెట్టాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు కరెంటు మాఫీ అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని మొన్న 27 నాడు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది, లాంచింగ్ చేశారు. దానిని ఈరోజు ప్రత్యక్షంగా ఎల్లారెడ్డిపేట మండలం లోపల మేము ఈరోజు లాంచింగ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలి, నెలకు సుమారు 920 రూపాయల వరకు కూడా కరెంటు బిల్లు మాఫీ అవుతుందనేటువంటి విషయాన్ని గ్రహించాలి. 200 యూనిట్ల వరకు దాదాపుగా చాలా సామాన్యమైన కుటుంబాలు 100-150 యూనిట్ల వరకే కాల్చడం జరుగుతుంది. అంటే మీరు ఈ రోజు నుంచి మీ ఇంటి కరెంటు బిల్లు కట్టనవసరం లేదు. 200 యూనిట్లు దాటితేనే కరెంటు బిల్లు కట్టడం అనేటువంటిది జరుగుతుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి గృహజ్యోతి పథకాన్ని ఈరోజు మేము ఎల్లారెడ్డిపేట లోపల లాంచింగ్ చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, మా పొన్నం ప్రభాకర్ అన్నకు కానీ, ఆది సీనన్నకు కానీ, కేకే మహేందర్ అన్నకు కానీ, మరి ఏదైతే విద్యుత్తును నడుపుతారో అధికారులకు వారికి అందరికీ కూడా పేరు పేరున ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన 6 గ్యారంటీలకు 4 గ్యారంటీలు మాట తప్పకుండా చేయడం జరిగింది. ఆ ఉన్న మిగతా 2 గ్యారంటీలు కూడా అతి త్వరలో ఈ 15 తారీఖు లోపు అవి కూడా ఆ 2 గ్యారంటీలు కూడా చేసి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లల్లో 100 రోజుల లోపల అమలు చేసి ఆ ఎలక్షన్లలో ఓట్లు అడుగుతామని అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే మాట తప్పకుండా మడిమె తిప్పకుండా నిలబడ్డ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తా అని మాట చెప్పి ఏ విధంగా అయితే చేసిండో ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు అదే ప్రకారం అదే అడుగుజాడలలో నడుస్తుండ్రు కాబట్టి ఏది కూడా తప్పకుండా రైతు బంధు వస్తుంది, రైతు రుణమాఫీ కూడా చేస్తాడు. ఇవి అన్నీ చేసి ముందుకెళ్తారు. మనం కూడా గ్రహించాలి, ఒక కుటుంబానికి 550 రూపాయలు సిలిండర్కు, ఒక 920 రూపాయలు కరెంటు బిల్లుకు, ఈ 2 నెల నెల వచ్చే మన ఖర్చు, ఈ 2 కూడా మనకు ఆదా అవుతుందంటే నిజంగా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి రైతుల మీద చూడలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చూసింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే చూసింది. కాబట్టి మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మనం కూడా చూడాలి. ప్రజలం ప్రతి ఓటరు కూడా దృష్టి కాంగ్రెస్ వైపే ఉండాలని మేము ఇక్కడ కోరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ మాట మీద ఉంటే మనం కూడా ముందుకెళ్తాం. మన రాష్ట్రం అంతా అప్పులలా తయారు చేసి పెట్టిండ్రు కాబట్టి మనం అందరం ఏకదాటిపై ఉండి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో అదే కాంగ్రెస్ వైపు ఉండి చేతి గుర్తు కొట్టేసినట్టయితే మన రాష్ట్రం నుంచి సోనియా గాంధీ అప్పుడు తెలంగాణ ఇచ్చింది కాబట్టి మనం కూడా ఆమెకు ఒక కానుకగా ఎంపీలను గెలిపించి అప్పచెప్పాలని తెలపడం జరుగుతుంది. జై కాంగ్రెస్.